రూపాయలు సంపాదించి చివరికి ఆవిడ చనిపోయేనాటికి చాలా దుర్భరమైనటువంటి మరణాన్ని ఆవిడ చూడవలసి వచ్చింది. అటువంటి పరిస్థితి కళాకారులకు రాకూడదు. ఎందుకంటే సేవ చేయడానికి కళారంగానికి అంకితమైనటువంటి వారు 100% కూడా ఆర్థికంగా కూడా ముందుకు రావాలి. ఆర్థికంగా ముందుకు వచ్చినప్పుడే వారి జీవితాలు సుసంపన్నం అవుతాయి, వారి పిల్లల యొక్క జీవితాలు బాగుంటాయి అనేటువంటి మాటను మనం ప్రత్యేకంగా తీసుకోవాలి. దయచేసి మీరు కూడా ఒక 4 రూపాయలు సంపాదించేటప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవడం అనేటువంటి దాన్ని కూడా ప్రధానంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి. ఈ రాష్ట్రంలో కళలకి పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఈ ప్రభుత్వం హయాంలో మీ అందరికీ మంచి జరగాలని, ఇలాంటి సంస్థలు 10 కాలాల పాటు పెరడి వెళ్ళాలని. నిజానికి ఈ సంస్థ విషయంలో కూడా నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. 1980లో ప్రారంభించినటువంటి సంస్థ ఇవాళ కూడా కొనసాగుతుంది. ఇందాకే వారు చెప్పారు, మన శంకర్రావు గారు, ఇంకా నేను చేసే కార్యక్రమాలు తగ్గించి మా సురేష్ కప్ చెప్తున్నాను కార్యక్రమాలు అనేటువంటి మాట చెప్పారు.